సిరాయి పుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 35, 12, 14 మరియు 16, 18 వచనాల వరకు. దేవునికి లంచమిచ్చిన ఆయన అంగీకరింపబడడు. న్యాయముగా అర్జించిన దేవుణ్ణి ప్రభువునకు అర్పముకొనుము. ఆయన న్యాయవంతుడు, పక్షపాతి కాడు. ఆయన పేదలకు అన్యాయం చేయడు. బాధితుని మొర్రను అశ్రద్ధ చేయడు. అనాథ ప్రార్థనకు ఆధారం చేయడు. వితంతు వేడుకలకు పెడచెవి పెట్టడు. హృదయపూర్వకంగా తాను సేవించు వాని ప్రభుకు అంగీకరింపును. అతని ప్రార్థన ఆకాశమునికి ఎక్కిపోవును. దీనిని వేడుకలకు మేఘమండలమునకు దాటిపోవును. మహోన్నతునికి సమక్షము చేరు కానీ అది ఆగదు. ప్రభువు జోక్యము చేసుకొని దీనునికి న్యాయము దయచేసి దుష్టుణ్ణి శిక్షించే వరకు అది అతన్ని వదలదు. ఇది ప్రభువాక్కు. నీతి కిరీటము నీతిగల న్యాయాధిపతికి ప్రభువు ప్రసాదించును. 2వ పట్టణము పునీత పౌలు తిమోతికి వ్రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 6, 8 మరియు 16 నుంచి 18 వచనములు. పునీత పౌలు తిమోతికి వ్రాసిన 2వ లేఖ 4వ అధ్యాయము 6, 8 మరియు 16 నుంచి 18 వచనములు. నేను బలిగా అర్పింపబడవలసిన కాలము ఆసన్నమైనది. నేను వెడలిపోవు సమయం వచ్చినది. నేను మంచి పోరాటమును పోరాడి తిని, నా పరుగును ముగించి తిని, విశ్వాసమును నిలుపుకొంటిని. ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానము వేచియున్నది. నీతి కిరీటము నీతిగల న్యాయాధిపతిగగు ప్రభు ఆ రోజున నాకు ప్రసాదించును. నాకే కాదు, ఆయన దర్శనముకై ప్రేమతో వేచున్న వారి అందరికీ అనుగ్రహించును. మొదటిసారి నా పక్షమున నేను వధించినప్పుడు ఎవరునూ నాకు తోడు నిలవలేదు. అందరూ నన్ను విడిచిపోయిరి. వారికి వ్యతిరేకముగా దేవుడు దానిని లెక్కింపక ఉండెను గాక. కానీ సువార్త ప్రబోధన నా వలన సంపూర్తి అగుటకును, అన్యజనులందరినీ దానిని వినుగలుగుటకును ప్రభువు నాకు తోడుగా నిలిచి శక్తి నొసగును. కనుక సింహాసము నోటి నుండి నేనును రక్షించబడి తిని. ప్రభువు అన్ని కీడుల నుండి కాపాడును. నన్ను తన పరలోక రాజ్యములకు సురక్షితంగా చేర్చుకొనును. ఆయన సర్వదా మహిమ కలుగును గాక. ఆమె. ఇది ప్రభువాక్కు. ప్రభు మీతో ఉందురుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము. లూకా శుభవార్త 18వ అధ్యాయము 9వ వచనము నుంచి 14వ వచనము వరకు. లూకా శుభవార్త 18వ అధ్యాయము 9వ వచనము నుంచి 14వ వచనము వరకు. పిమ్మట యేసు తాము నీతిమంతులమనియు తక్కిన వారు నీచులనియు ఎంచుకొను కొందరిని ఉద్దేశించి ఈ ఉపమానమును చెప్పెను. ప్రార్థనకై 2 దేవాలయమునకు వెళ్ళిరి. ఒకడు పరిసయ్యుడు, మరొకడు సుంకరి. పరిసయ్యుడు నిలుచుండి తనలో తాను, ఓ దేవా, నేను ఇతరుల వలె లోభిని, అన్యాయము చేయువాడను, వ్యభిచారిని కాను. ఈ సుంకరి వంటి వాడును కాను. అందులకు నీకు కృతజ్ఞుడను. నేను వారమునకు 2 మారులు ఉపవసింతును. నా ఆదాయంలో 10వ వంతు చెల్లించుచున్నాను అని ప్రార్థించెను. సుంకరి దూరముగా నిలువబడి కన్నులనైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు, ఓ దేవా, ఈ పాపాత్ముని కనికరింపుము అని ప్రార్థించెను. దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది ఈ సుంకరియే కాని ఆ పరిసయ్యుడు కాదు.
అని మీతో చెప్పుచున్నాను. ఎలైనా తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. ఇది క్రీస్తు సువిశేషము. ఈరోజు మనం 30వ సామాన్య ఆదివారంలో క్రీస్తు ప్రభువు ప్రార్థన చేసేటటువంటి విధానంలో ముఖ్య ఘట్టాలని చూపిస్తూ ఉన్నారు. మొట్టమొదటిగా పరిసయ్యుడు, సుంకరి వీరిద్దరి యొక్క స్వభావం, వీళ్ళిద్దరి యొక్క ఆలోచన విధానం. మాస్టర్ గోడకు వేసుకోరా కుర్చీ మీది. సుంకరి, పరిసయ్యుడు. సుంకరి, పరిసయ్యుడు వీళ్ళిద్దరి యొక్క ప్రార్థన. ఈ ప్రార్థనలో మీలో సుంకరులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టే గుళ్ళో వెనక కూర్చుంటూ ఉంటారు, పరిసయ్యులు ఎదరు కూర్చుంటూ ఉంటారు. వీళ్ళందరూ పరిసయ్యులు అన్నమాట, మీరందరూ సుంకర్లు అన్నమాట. ఓకే, వీళ్ళని వీళ్ళు హెచ్చించుకుంటారు, మిమ్మల్ని మీరు తగ్గించుకుంటూ ఉంటారు. సో అలాగే ఆ రోజున సుంకరి వెనక ప్రార్థన చేస్తున్నాడు, పరిసయ్యుడు ఎదర ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థనలో కూడా పోలిక. ఓకేనా, మనం ప్రతి దానిలోనూ పక్కన వాళ్ళతో పోల్చుకుంటాం, ప్రతి విషయంలోనూ వాళ్ళకంటే మనం మెరుగ్గా ఉన్నామని ప్రతి విషయంలో పోల్చుకుంటాం. ఏ విషయంలో పోల్చుకుంటాం అంటే అక్కడ వస్తువులు విషయంలో పోల్చుకుంటాం, లేదంటే ధరించిన వస్త్రాలతో పోల్చుకుంటాం, లేదంటే నిర్మించుకున్న ఇళ్లను పోల్చుకుంటాం, లేదంటే వాళ్ళకున్నటువంటి ఆస్తిపాస్తులు మనకు లేవని వాటితో పోల్చుకుంటాం, లేదా మనం వాటికంటే ఎక్కువ ఉన్నామని పోల్చి చెప్పుకుంటూ ఉంటాం. లేదు అని అంటే ఆ పిల్లలు చేసేటటువంటి ఆ తప్పిదాల కంటే మనోళ్ళు తక్కువ చేస్తున్నారని మనం పోల్చుకుంటూ ఉంటున్నాం, లేదా ఎదుటి వాళ్ళు చేసేటటువంటి వాటి గురించి చెప్పుకుంటా వాళ్ళకంటే మనమే బెటర్ అని చెప్పుకుంటా పోల్చుకుంటాం. ఓకేనా, అన్నిటిలో పోల్చుకుంటాం. పోలిక లేకుండా మాత్రం మీరు ఒక్కరోజు కూడా మీ జీవితంలో గడపలేరు. నేను మీకు 100% గ్యారంటీ ఇస్తాను. ప్రతి విషయంలోనూ మిమ్మల్ని మీరు పోల్చుకుంటానే ఉంటారు. మీరంటే ఓన్లీ మీ ఊరలే కాదు, భూమి మీద పుట్టిన ప్రతి ఓడు ఖచ్చితంగా పక్కనోడితో పోల్చుకోకుండా బతకలేడు. అర్థమైందా? అది ఊర్లో ఉన్న వాళ్ళైతే ఊళ్ళో ఉన్న వాళ్ళతో పోల్చుకుంటారు. మీరు కాలేజీకి వెళ్తే కాలేజీల్లోనూ స్కూళ్ళల్లోనూ వాళ్ళతో పోల్చుకుంటారు. మీరు ఏదైనా ఆఫీసులకి వెళ్తే ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళతో మిమ్మల్ని మీరు పోల్చుకుంటూ ఉంటారు. లేదా ఉద్యోగరీత్యా వేరే ప్రాంతాలకు వెళ్ళిపోతే ఊళ్ళో ఉన్నవన్నీ మర్చిపోతారు, అక్కడ ఉన్న వాళ్ళతో పోలిక చేసుకొని వాళ్ళకంటే మనం మెరుగ్గా ఉండాలని అక్కడ పోటీ పడుతూ ఉంటారు. అట్లా ప్రతి విషయంలోనూ మనిషి ఎక్కడికి వెళ్ళినా సరే తనను తాను ఎదుటి వ్యక్తితో పోల్చుకొని నేను ఇంకా ఉన్నాను, లేదా నాకు ఇంకా పర్వాలేదు, వాళ్ళకంటే నేనే బెటరు అనే భావాలనే మనిషి ఎప్పుడు పోలికతోనే బతుకుతూ ఉంటాడు. ఓకేనా, చాలా విషయాల్లో మనం పోలిక లేకుండా బ్రతకం. ఈ విషయాలన్నిటిలో పోలిక ఉండాలి. అర్థమవుతుందా? పోలిక ఉండాలి. పోలికలో అసూయ ఉండకూడదు. ఓకేనా, పోల్చుకొని బతకాలి. అలా అని చెప్పి ఎదుటివాడి జీవితాన్ని చూసి మనం అసూయపడి బతకూడదు. అసూయ పడితే మనకే అనారోగ్యం పాలవుతాం, జాగ్రత్త. అసూయ పడకుండా పోలిక చేస్తూ బతకాలి. కానీ ఏ విషయంలో మనం ఎదుటి వ్యక్తులతో పోలిక చేసుకుంటే అధికంగా మనం ఫలిస్తామో వాటిని మర్చిపోతాం, మిగిలిన విషయాల్లో పోల్చుకుంటాం. అవన్నీ మీకు ఎప్పుడు చెప్తానే ఉంటాను. అవి మీకేమి ఎన్నిసార్లు చెప్పినా కానీ చెవిటోడి చెవిలో శంఖం ఊదినట్టే ఉంటుంది. వాటి గురించి ఇంకొద్దు. ఇక్కడ అన్నిటిల్లో పోల్చుకోవడం ఒక ఎత్తు అయితే, దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసే దాంట్లో పోలిక కూడా ఇంకొక ఎత్తు. దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేసే విధానంలో కూడా పోల్చుకుంటున్నాడు. ఎవరు? పరిసయ్యుడు ఏ విధంగా పోల్చుకుంటున్నాడో ఒకసారి క్రీస్తు ప్రభు మనకి ఆ మాటల్లో చెబుతూ ఉన్నాడు. పరిసయ్యుని యొక్క, సుంకరి యొక్క ప్రార్థన. ఓకేనా, ఒకసారి 11వ వచనం. పరిసయ్యుడు దేవాలయంలో లేదా దేవుని ఎదుట నిలుచుండి వాడు చెప్పేటటువంటి మాట ఏమని చెప్తున్నాడు? దేవా, నేను
ఇతరుల వలె లోభిని, అన్యాయము, వ్యభిచారిని, ఈ వెనకున్నటువంటి చెప్పండి, వెనకున్నటువంటి చూసారా? ఎదరున్న వాళ్ళందరూ మీ వెనకున్న వాళ్ళ గురించి ఏం చెప్తున్నారు మీరు? ఎదరున్న వాళ్ళందరూ వెనకున్న వాళ్ళందరినీ సుంకర్లుగా పరిగణిస్తున్నారు మీరు, అవునా? ఈ వెనకున్నటువంటి సుంకరి వంటి వాడిని కాను అంటే ఎదురున్న ప్రతి ఒక్కరూ ఆ మాట మీరు ఉపయోగిస్తున్నట్టు అన్నమాట. అంటే ఎందుకు అని అంటే ప్రార్థనలో ఆ విధానం. ఈ 4 లక్షణాలు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఎక్కడెక్కడ చూస్తాము ఒకసారి చూడండి. లూకా శుభవార్త 18వ అధ్యాయము, లూకా శుభవార్త 12వ అధ్యాయము 13వ వచనం ఒకసారి చదవండి. అది ఎవరి గురించి? లూకా శుభవార్త 12వ అధ్యాయము 13వ వచనము. అదంతా ఒక లోభిని గురించి, ఓకేనా? ఎవరి గురించి? అక్కడ ఆ లోభి, అక్కడ మనకు చదివినటువంటి వాక్యంలో 12వ అధ్యాయము 13వ వచనం నుంచి 21వ వచనం వరకు ఒక లోభి మనస్తత్వం ఉన్నటువంటి ఒక సంపద సంపాదించినటువంటి ఒక వ్యక్తిని గురించి బోధిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఈ పరిసేయుడు చేస్తూ ఉన్నటువంటి ప్రార్థన ఏంటి? నేను లోభిని కాను, నేను లోభిని కాను. లోభి మనస్తత్వం ఏంటి అని అంటే, లోభి మనస్తత్వం ఎలా ఉంటుందో అక్కడ మనకి క్రీస్తు ప్రభు ఒక ఉపమానము ద్వారా క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి ఒకడు ఏమని అడుగుతున్నాడు? బోధకుడా, ప్రేత్రార్జితమున పాలు పంచుమని నా సహోదరునితో ఒక మాట చెప్పుము అని వాడు అడుగుతాడు. అక్కడ క్రీస్తు ప్రభు వాడికి అన్నీ చెబుతూ వాడికి ఒక ధనవంతుని గురించి బోధిస్తూ ఉన్నాడు. 19వ వచనంలో వాడు ఏమని చెప్పుకుంటాడో ఒకసారి ఆ వాక్యం కూడా చూడండి. నాతో నేను ఇట్లా చెప్పుకుంటున్నా. నాతో నేను ఎలా చెప్పుకుంటున్నా? నా ప్రాణమా, నీకు అనేక సంవత్సరములకు సరిపడు గొప్ప సంపదలున్నవి, సుఖముగా ఉండి తిని త్రాగి ఆనందించుము. చూసారా? మనందరికీ చక్కగా మార్గాన్ని చూపిస్తున్నాడు లోబి. తిని త్రాగి ఆనందించుము అని చెప్పి. మనం ఉన్నా లేకపోయినా, అంటే అనేక సంవత్సరాలకి సంపదలు ఉన్నా లేకపోయినా మనం రోజు తిని తాగి ఆనందిస్తాం, అవునా కదా? మాట్లాడరేంటి? అనేక సంవత్సరాలకి సంపదలు ఉన్నా లేకపోయినా ఆ లోబి వాడు అనేక సంవత్సరాలకి సంపదలు ఉన్నాయి, వాడికి కావలసినంత గిడ్డంగుల్లో గోడముల్లో సంపాదించి పెట్టేసుకున్నాడు. వాడు అంత సంపాదించుకొని తనకు కావలసినంత సమకూర్చుకొని వాడు తిని తాగి ఆనందిస్తూ ఉన్నాడు. అంటే వాడితో మనం పోల్చుకుంటే అనేక సంవత్సరాలకు కాదు, రేపటికి కూడా లేకపోయినా సరే ఈరోజు మాత్రం తిని తాగి ఆనందిస్తాం. వాడు పిచ్చోడు పాపం, అనేక సంవత్సరాల దాకా ఆలోచించాడు. మనం ఈ రోజే ఆనందిస్తాం. ఇది నిజమైనటువంటి ఆనందం, అవునా కదా? అవును, అంతే. ఈరోజే మనం తిని తాగి ఆనందిస్తాం. మనకు కావాలి ఆ ఆనందం కావాలి, కానీ అనేక సంవత్సరాలకు మనకు సంబంధం ఏంటి? వాడు లోబి, అనేక సంవత్సరాల గురించి ఆలోచించాడు కాబట్టి వాడు లోబి. ఏ రోజుకి ఆ రోజు మనం దులపర అవజేస్తాం కాబట్టి మనం ఆ లోబి కంటే గొప్పలం, అవునా కాదా? అర్థం కాల, నాకు తెలుసు మీకు అర్థం కాలేదని. అర్థమైందా? అర్థం కాలేదు కదా? వాడు లోబి. ఎందుకు లోబి అయ్యాడు అని అంటే, కావలసినంత సంపాదించి పెట్టేసుకున్నాడు. ఆ తర్వాత తనకి కావలసిందంతా ఉంది కాబట్టి తిని తాగి ఆనందించము, ఎంజాయ్ చేయి జీవితం అని వాడు ఆలోచిస్తున్నాడు. అంటే వాడు చేయాల్సింది పేదవాడికి సహాయం చేయమని. చేయట్లేదు కాబట్టి, వాడికి ఉన్నది కాబట్టి పేదవాడికి ఆదరణ చూపించాలి కావాలి. అది చూపించట్లేదు కాబట్టి వాడు లోబి అయ్యాడు. అర్థమైందా? చూపించలేదు కాబట్టి వాడు లోబి అయ్యాడు. మనకి ఏ రోజు కూలి మీద ఆ రోజు బతికేటటువంటి వాడు
ఏ రోజు కూలి మీద ఆ రోజే బ్రతికేటటువంటి వాడు తిని తాగి వాడు కూడా ఆనందిస్తున్నాడు. మరి ఈడేమవుతాడు? ఏమవుతాడు? వాడు అనేక సంవత్సరాలకు దోసుకున్నవాడు లోబి అయ్యాడు. మరి ఏ రోజుకి ఆ రోజు తిని త్రాగేవాడు ఏమవుతాడు? ఇది ఒక పెద్ద ప్రశ్నకి పెట్టుకొని మీరు ఆలోచించుకోండి ఏమవుతాడో. ఇప్పుడు ఈ లోబి ఏ వ్యక్తి అయితే ఉన్నాడో, అనేక సంవత్సరాలకి సంపాదించి పెట్టుకున్న వ్యక్తి, ఆ వ్యక్తి ఏ రోజుకి ఆ రోజు తిని తాగేవాడికి ఏ విధంగా సహాయం చేయగలడో? పేదవాడు, వీడి దగ్గర ఏమీ లేదు కదా, నేను వీడికి సహాయం చేయాలి కదా అని ఆలోచించేటటువంటి ఆ పేదవాడికి ఈ లోబి ఏ విధంగా సహాయం చేయగలడు? సహాయం చేసినా దానివల్ల ప్రయోజనం ఉంటుందా? ఓకేనా? లోబి అనేక సంవత్సరాల గురించి ఆలోచన చేశాడు. మనమైతే ఏ రోజుకి ఆ రోజే ఆలోచన చేస్తాం, ఆ రోజే హ్యాపీగా తినము త్రాగము జీవితాన్ని సుఖంగా ఎంజాయ్ చేయమని మనం ఆలోచన చేస్తాం. ఇక్కడ మనం గమనించాల్సింది, ఈ పరిసయ్యుడు ఆ లోబితో పోల్చుకున్నాడు. ఈ లోబి వంటి వాడిని నేను కాను. ఓకే, ఆ లోబి వాడిని నువ్వు కావు. ఒకవేళ పేదవాడు ఏ రోజుకి ఆ రోజు తిని తాగి గుళ్ళు కూర్చొని ఉంటే ఈ పరిసయ్యుడు వాడితో కూడా పోల్చుకునేవాడు. ఏమని? ఈ లోబి వంటి వాడిని నేను కాను, ఇదిగో ఏ రోజుకి ఆ రోజే దొలపరగొడ్లాగా అవచేసుకునేటటువంటి ఈడ్లాంటి వాడిని కూడా నేను కాను అని చెప్పేవాడు. అయితే వాళ్ళిద్దరి లింకు ఆ లోబి చరిత్రలోకి వెళ్తే భగవంతుడు మనం వాళ్ళకి సహాయం చేయాలా లేదా అనేది ఇంకా వాక్యాల్లో చెప్తాడు. అది మొదటి పట్టణంలో మనం చూస్తాం. ఓకేనా? గుర్తుపెట్టుకోండి, లోబి అనే మనస్తత్వాన్ని గురించి భగవంతుడు హెచ్చరిస్తున్నాడు. అనేక సంవత్సరాలకి కావలసిన సంపద దాచుకొని పెట్టుకున్నటువంటి ధనవంతుడిని నేను కాదు, కేవలం నా సుఖం కోసం, నా ఆనందం కోసం తిని తాగి విచ్చలవిడిగా నేను బజార్లో పడిపోయేవాడిని నేను కాను అని చెప్పి ఆ వ్యక్తి లోబిని పోల్చుకొని అక్కడ ఆ పరిసయ్యుడు చెప్తూ ఉన్నాడు. ఎవరికి చెప్తున్నాడు? దేవునికి చెప్తున్నాడు. ఆయన తెలియని ఏమైనా ఉన్నాయా? రెండవది, అన్యాయము ఎవరికి అన్యాయము చేయువాడను కాను. ఈ విషయంలో మనకి లూకా శుభవార్త 16వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదవండి. లూకా శుభవార్త 16వ అధ్యాయము. ధనవంతుడొకడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందులతో వినోదములతో కాలము గడుపుచుండెను. ఎవరు ఈ వ్యక్తి? గుర్తొచ్చాడా? ఎక్కడో ఈ సీన్ గుర్తొచ్చిందా? ధనవంతుడు లాజరు. ఓకేనా? అన్యాయము చేయటం అనేది అక్కడ నేను ఎవరికి అన్యాయం చేయలేదు అని అనుకుంటాం. కానీ మరి ఆ ధనవంతుడు లాజరు విషయంలో ధనవంతుడు అన్యాయం చేశాడు, అక్కడ న్యాయం చేయలేదు. ఓకేనా? న్యాయం చేయకపోవటం కూడా అన్యాయం చేసినట్లే. మీకు అర్థమైంది నేను చెప్పేది? న్యాయం చేయకపోవటం కూడా అన్యాయం చేసినట్లే. మీకు అప్పుడే చెప్పాను, అందులో చట్టాల్లో ఉంటుంది యాక్ట్ ఆఫ్ కమిషన్, యాక్ట్ ఆఫ్ ఒమిషన్. అంటే చేయాల్సిన పని చేయకపోయినా చేయకూడని పని చేసినా రెండూ తప్పే. ఓకేనా? చేయకూడని పనిని చేసినా చేయాల్సిన పనిని చేయకపోయినా రెండూ తప్పే. అదే అక్కడ వర్తిస్తుంది ధనవంతుడు లాజర్ విషయంలో. ధనవంతుడేమి ఆ పేదవాడి లాజర్ దగ్గర ఏమి లాక్కొని తినలా, అన్యాయంగా దోచుకొని తినలా, లాక్కొని పీక్కొని తినలా, వాడి పొట్టగొట్టేమి తినలా. కానీ ధనవంతుడు తను కడుపు తను నింపుకుంటా నా పొట్ట నా పెద్ద పొట్ట అని చెప్పి వాడి పొట్ట కోసం ఆలోచిస్తా అక్కడ తింటానే ఉన్నాడే తప్ప పక్కన మెతుకులు పడిపోతే అవి ఏరుకొని తింటున్నటువంటి ఆ వ్యక్తిని మాత్రం నిర్లక్ష్యం చేశాడు, పట్టించుకోవాలా. అందుకనే వాడు అక్కడ ఉన్నటువంటి పేదవాడిని పట్టించుకోలేదు కాబట్టి వాడు అక్కడ అన్యాయం చేసినటువంటి వ్యక్తిగా పరిగణించబడతాడు. మీకు అర్థమైంది నేను చెప్పింది? పక్కన ఉన్నటువంటి పేదవాడు ఆకడితో అలమదిస్తున్న ఆ వ్యక్తిని, కష్టపడుతున్నటువంటి ఆ వ్యక్తిని నువ్వు పట్టించుకోలేదు కాబట్టే నువ్వు వాడికి అన్యాయం చేసిన వాడివి అవుతావు. ఇంకొక విషయంలో జకరయ్య విషయంలో మనం చూస్తాం. జకరయ్య విషయంలో ఏమని చెప్తాడు? జకరయ్య క్రీస్తు ప్రభుతో ఎవరెవరికైతే నేను అన్యాయం చేశానో వాళ్ళందరికీ 4 రెట్లు తిరిగి ఇచ్చేస్తానని చెప్తాడు. లూకా శుభవార్త 19వ అధ్యాయంలోనే మనం ఆ వచనాలు కూడా చదువుతాం. జక్కయ్య నిలవబడి యేసుతో ప్రభు 8వ వచనం 19వ అధ్యాయం 8వ వచనంలో జక్కయ్య నిలబడి నా ఆస్తిలో సగభాగము
పేదలకు దానము చేయుదును. నేను ఎవనికైతే, అర్థమైందా, నేను ఎవనికైతే అన్యాయం చేశానో, ఎవరెవరికైతే అన్యాయం చేశానో, అన్యాయం చేయటం అంటే ఏంటి? ఇక్కడ పేదవాడి శ్రమను దోచుకోవడం, వాడికి ఉన్నటువంటి ఆస్తులను కూడా దోచుకోవడం, అప్పిచ్చి వాడి దగ్గర నుంచి లాగేసుకోవడం, వాడికి తిరిగి కట్టలేనంత అప్పులు ఇవ్వటం, వాడి దగ్గర స్తోమత లేకపోయినా అప్పులు ఇవ్వటం, అప్పులు ఇచ్చిన తర్వాత వాడికి ఉన్నటువంటి ఆ కొద్ది దాన్ని కూడా లాగేసుకొని నేను ఆస్వాదించడం. అంటే ఈ అన్యాయపూరితమైనటువంటి స్వభావం ఏమైతే ఉందో దాన్నే భగవంతుడు అసహించుకుంటాడు. అదే మనం ఇప్పుడు కొత్తగా టైటిల్ పెడతాం, వ్యాపారం. ఓకేనా? ఆ వ్యాపారాలు చాలా ఉన్నాయి, రకరకాల వ్యాపారాలు. ఆ వ్యాపారాల్లో ఒకటి వడ్డీ వ్యాపారం. ఓకేనా? ఒకటి వడ్డీ వ్యాపారం. చాలా కష్టం, నీకు నేను చెప్పనులే, కానీ మళ్ళీ నన్ను తిట్టుకుంటారు వడ్డీకి ఇచ్చేవాళ్ళు అందరూ. ఓకే, వడ్డీ వ్యాపారం. లేదంటే ఇంకొన్ని వ్యాపారాలు ఉన్నాయి, భయంకరమైన వ్యాపారాలు. మీరు తినే ప్రతి పదార్థం వ్యాపారాల ద్వారా వచ్చేదే. ప్రతి పదార్థం రూపాయితో వచ్చేది. కష్టపడుకొని పొలం దున్నోడికేమో బస్తాకి 1000 రూపాయలు ఒకటి చచ్చిపోతారు. అదే బస్తా కొంటాకేమో 1400 పెట్టి కొంటారు. అర్థమైందా? బస్తా బియ్యం వడ్లకి ఇవ్వడానికి 1000 రూపాయలు ఇవ్వడానికి చచ్చిపోతారు. అదే బస్తా మిల్లుకి వెళ్ళి ఆడిచ్చి దాన్ని మళ్ళీ పాలిష్ చేసి దానికి రంగులేసి కెమికల్స్ వేసి పడవకోకుండా, చీమలు కూడా పట్టకుండా, చీమలు పడితే చీమలే చచ్చిపోయేటట్టుగా ఉండే కెమికల్స్ కలిపి అవన్నీ తయారు చేసి మీకు ఇస్తే దానికేమో 1500 2000 ఇస్తారు. ఒక రైతు పండించుకొని పాపం వాడికి కష్టపడిన సంవత్సరం అంతా తీసుకొచ్చి ఇస్తుంటేనేమో వాడికి 1000 రూపాయలు ఇవ్వడాకే చచ్చిపోతారు. దీనికే మనం టైటిల్స్ వ్యాపారం అన్నమాట. అంటే వాడి కష్టాన్ని దోచుకున్నట్టే కదా. కష్టపడుకొని సంపాదించుకొని కూలి పని చేసుకొని బతుకుతున్నటువంటి వాడి వ్యక్తిని, ఆ వ్యక్తి దగ్గర నువ్వు దోచుకున్నట్టే కదా. అదే ఈ విధమైన రకరకాలైనటువంటి వ్యాపారాలు ఉన్నాయి. వ్యాపారాలు అంటే అన్యాయపూరితంగా చేసేటటువంటి వ్యాపారాలు ఉన్నాయి. దేవుని పేరు మీద కూడా వ్యాపారాలే. నీకు భాగ్యమా ఈరోజు నువ్వు దేవునికి కానీ సాములూరికి కానీ మంచి కోడిని తీసుకురాకపోతే సాయంత్రం నీకు దెయ్యం వస్తుందని చెప్పానే అనుకో గట్టిగా, వెళ్ళి ఇంటికాడ వాళ్ళ కోడల్ని చచ్చేదట్టు బాధి తిట్టో ఏదో ఒకటి చేసి ఒక కోడిని కోసుకొచ్చి సాములూరికి ఇస్తుంది. అందుట్లో డౌట్ లేదు. ఎందుకని? ఆమెకు తెలియదు. నాకున్నటువంటి ఒక శక్తినో లేదా తెలివినో జ్ఞానాన్నో వినియోగించి ఆమెను మోసం చేస్తుంది అంతే. మాయ చేయడం అది కూడా వ్యాపారమే. దేవుని పేరట కూడా వ్యాపారమే. దేవుని పేరు మీద కూడా వ్యాపారం భయంకరంగా జరుగుతుంది. జపమాలన్నీ మీకు అమ్ముతాను, ఒక్కొక్క జపమాల 100 రూపాయలు. ఇది నేను ఎక్కడో వెళంగిని నుంచి తెచ్చాను రండి అన్నాను అనుకో, ఎగబడి తీసుకుంటారు. అవునా? జపమాల నువ్వు చేతితో కూడా చేసుకోవచ్చు. మనస్ఫూర్తిగా పూసలు గుచ్చుకొని తయారు చేసుకొని జపమాల నువ్వు చేతితో కూడా చేసుకోవచ్చు. జపమాల కొనటం కాదు కావాల్సింది, జపం చెప్పడం కావాలి. అంటే వ్యాపారానికి దేవుణ్ణి కూడా అడ్డు పెట్టేసి వాడేసుకుంటున్నారు చాలా మంది జనం. వ్యాపారం అనేది వ్యాపారం అంటే అన్యాయంగా పేదవాడిని, కష్టపడుకునేవాడిని దోచుకోవటం అన్నమాట. ఇక్కడ జకరయ్యలో ఆ మార్పు కలిగింది. ఎందుకు నేను ఇంత సంపాదించుకున్నా, ఈ సంపాదించింది ఏం చేయాలి నేను అని ఆ లోబివాడి గురించి ముందే తెలుసుకున్నాడేమో జకరయ్య. ఎందుకంటే లోబివాడితో చెప్పాడు కదా ఉపమానం. ఆ ఉపమానం జకరయ్య వినే ఉంటాడు నాకు తెలిసి. ఓరి పిచ్చోడా, ఈరోజు రాత్రికే నేను నిన్ను వేసుకెళ్ళిపోతాను, ఆ ఆస్తి అంతా ఏం చేస్తావరా అని చెప్పి ఆడికి చెప్పాడు. చూసారా? ఆ మాట జకరయ్య వినే ఉంటాడు నాకు తెలిసి. అది విన్నాకాడి నుంచి మనసులో గుచ్చుకొని ఉంటుంది. ఒరే, ఆ రోజు యేసుప్రభువు అక్కడ చెప్పాడు, మరి నేను కూడా ఏమైపోతాను, అన్యాయంగా సంపాదించుకుంటున్నాను కదా అని జకరయ్య తలుసుకుంటూ ఉండొచ్చు. లేదా ఆ సందర్భంలో జకరయ్య ఎవరో ఈ విషయం ఇట్లా ఉపమానం చెప్పాడు, జకరయ్య నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు అని చెప్పి జకరయ్యకి ఏమైనా చెప్పి ఉండొచ్చు. అది చెప్పిన కాడి నుంచి జకరయ్యలో భయం ఏర్పడి ఉండొచ్చు. అందుకని యేసు ప్రభు కోసం చెట్లు పుట్ల ఎక్కి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఏమని ఎదురు చూసి ఆయన దగ్గరికి రాగానే జక్కయ్య దిగిరా కిందకి అనగానే క్రీస్తు ప్రభుతో ఆయన చెప్పే మాట, నేను పేదలకి అన్యాయం చేసింది ఎవరెవరైతే ఉన్నారో, ఎవరెవరి దగ్గర అయితే అన్యాయంగా దోచుకున్నానో అందులో అందరికీ 4 రెట్లు అధికముగా వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తానన్నాడు. ఓకేనా? తిరిగి ఇచ్చేస్తాను. ఇక్కడున్న పరిసయ్యుడు ఏమంటున్నాడు? ఆ జకరయ్యతో పోల్చుకుంటున్నాడు, ఆ లోబితో పోల్చుకుంటున్నాడు. ఏమని? నేను ఎవరికి అన్యాయము చేయలేదంటున్నాడు. నేను ఎవరికి అన్యాయం చేయలేదంటున్నాడు. ఒక చోట ధనవంతుడు లాజరు విషయంలో చేయాల్సిన పని నువ్వు చేయలేదు కాబట్టి అక్కడ నువ్వు అన్యాయం చేసినట్లే, ఇక్కడ జకరయ్య విషయంలో చేయకూడని పని నువ్వు చేసావు కాబట్టి నువ్వు అన్యాయము చేసినట్లే. ఈ పరిసయ్యుడు వాళ్ళిద్దరితో పోల్చుకొని నేను ఎవరికి అన్యాయం చేయలేదని చెప్తున్నాడు.
ఇక మరొక విషయం ఏమని చెప్తున్నాడు అందుట్లో, నేను వ్యభిచారిని కాను. ఎక్కడ ఉందామా? వ్యభిచారం ఎక్కడ ఉంది? ఎక్కడుంది వ్యభిచారి చెప్పండి నాకు. అంతే, ఆ వ్యభిచారం అనగానే మనం ఆమె దగ్గరికి వెళ్ళిపోతాం కదా. యేసుప్రభు ఏం చెప్పాడు? యేసుప్రభు రాళ్ళు వేసేయండి అన్నాడా? చెప్పలేదుగా యేసుప్రభు. యేసుప్రభు ఇంకో మాట చెప్తాడు వ్యభిచారాన్ని గురించి. గుర్తొచ్చిందా ఎక్కడో? ఒకసారి యోహాను శుభవార్త 8వ అధ్యాయంలో మనం ఒకసారి చదవండి ఆ వాక్యాలని. వ్యభిచారమున పట్టుబడినటువంటి స్త్రీని వాళ్ళు ఏం చేస్తారు? గుర్తొచ్చింది కదా? ఉందా? రాళ్ళు పట్టుకొని కొట్టే సీనే కదా. ఇప్పుడు ఈ వ్యక్తి ఆయనతో పోల్చుకుంటున్నాడు, ఆమెతో పోల్చుకుంటున్నాడు, నేను వ్యభిచారిని కాదు. ఇక్కడ మళ్ళీ ఒకసారి గుర్తుపెట్టుకోండి, వ్యభిచారి ఆమె ఒక్కటేనా? మరి వీడేమో నేను వ్యభిచారిని కాదు అంటున్నాడు. పురుషులు కూడా వ్యభిచారులేనా? అర్థమైంది మీకు? ఇప్పుడు వీడు పరిసయుడు, నేను వ్యభిచారిని కాదు అన్నాడు. అక్కడ ఆమె వ్యభిచారమున పట్టుబడింది, అందుకని ఆమెను రాళ్లతో కొట్టి చంపను. ఇప్పుడు ఈ పరిసయుడు రాళ్లతో కొట్టి చంపబడాల్సినటువంటి ఆ స్త్రీతో పోల్చుకుంటున్నాడు. ఓకేనా? మీ అందరి దృష్టిలో వ్యభిచారం అంటే అది. కానీ క్రీస్తు ప్రభు దృష్టిలో వ్యభిచారం అంటే ఏంటో ఒకసారి చూద్దాం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం ఒకసారి తీసుకోండి. 28వ వచనం ఒకసారి చదవండి. కానీ నేనిప్పుడు నొక్కి ఒక్కానించుచున్నదేమనా, కామేచ్ఛతో పరస్త్రీని పరికించు ప్రతి వ్యక్తి ఆమెతో మనస్సున వ్యభిచరించినట్లే. ఓకేనా? అర్థమైందా? ఇప్పుడు వీడు చెప్పుకున్న మాట ఏంటి? నేను వ్యభిచారిని కా. ఇప్పుడు మనం కూడా చెప్పుకునేది ఏంటి? మనం చెప్పుకునేది ఏంటి? మాస్టర్ ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు? అమ్మో మాస్టర్, అట్లా అస్సలు అంటే చెప్పుకోవడం, మనం ఏదైనా జరిగితేనే వ్యభిచారం అనుకుంటాం. కానీ క్రీస్తు ప్రభు చెప్పేది నువ్వు మనస్సున కామేచ్ఛతో, కామపు చూపుతో, కామ వాంఛతో నువ్వు పరస్త్రీని పలకరించిన వ్యభిచారమే అన్నాడు. మరి ఇప్పుడు వీడు ఏమని చెప్పుకోగలుగుతాడు? ఆ వ్యభిచారితో పోల్చుకుంటున్నాడా? క్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఆ స్వభావంతో పోల్చుకుంటున్నాడా నేను వ్యభిచారిని కాదు అని? ఎక్కడున్నాం? ఏ పరిస్థితుల్లో మనం ఉన్నాం? వ్యభిచారం పట్టుబడినటువంటి స్త్రీతో పోల్చుకుంటున్నాడా? క్రీస్తు ప్రభువు కామవాంఛతో పరస్త్రీని పరికించిన, పలకరించిన, మాట్లాడిన, కామవాంఛతో నువ్వు చూసిన నువ్వు వ్యభిచారం చేసినట్లే అని చెప్పి క్రీస్తు ప్రభు చెప్పాడు. మరి క్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఆ వ్యభిచార స్వభావాన్ని గురించి చెప్పుకుంటున్నాడా, లేక అక్కడ పట్టుబడినటువంటి స్త్రీ గురించి చెప్పుకుంటున్నాడా? నేను వ్యభిచారిని కాదు అన్న ఈ పరిసయ్యుడు వాడు ఎక్కడ చెప్పుకుంటే మనకెందుకులే, కానీ మనం మాత్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఆ వ్యభిచారమున పట్టుబడినటువంటి స్త్రీయే కాదు, మనం కామవాంఛతో చేసే ప్రతి మాట, పలుకు, మన యొక్క ఆలోచన అది కూడా వ్యభిచారమే. ఓకేనా? మనం పోల్చుకునే దాంట్లో కూడా ఎక్కడ పోల్చుకుంటున్నామో ఒకసారి మనం పరిశీలించుకోవాలి. భగవంతుడు క్రీస్తు ప్రభు చెప్పింది, ఇదిగో శారీరకముగా నువ్వు చేసే కామవాంఛే కాదు, మానసికముగా మాటతో, చూపుతో నువ్వు చేసేటటువంటిది కూడా వ్యభిచారమే అవుతుంది, జాగ్రత్త అని చెప్పి క్రీస్తు ప్రభు చెప్పాడు. కాబట్టి ఇప్పుడు ఆ పరిసయ్యుడి యొక్క స్వభావము ఎక్కడ ఉందో వాడికి వాడే చూసుకోవచ్చు. ఓకేనా? వాడికి వాడే చూసుకోవచ్చు. ఇక చివరిగా ఆ పరిసయ్యుడు ఇంకొక మాట చెప్పేది, ఈ సుంకరి వంటి వాడను
ఓకేనా? ఈ సుంకరి అంటే ఎవరు? జకరయ్య, ఆ వెనక నుంచున్నటువంటి వాడు. ఓకేనా? జకరయ్య సుంకాన్ని కలెక్ట్ చేసుకుంటాడు, సుంకాన్ని పోగు చేసుకుంటాడు కదా. సుంకం పోగు చేసి అన్యాయం చేశాడు. అప్పుడు అన్యాయం చేశాడు కాబట్టే ఈ సుంకరి వంటి వాడిని, నేను ఇతరులకు అన్యాయం చేసేటటువంటి వాడిని కాదు అని చెప్పాడు. వెనక ఉన్నటువంటి ఆ సుంకరిని చూపించి ఈ సుంకరి వంటి వాడిని కూడా నేను కాను అని అంటున్నాడు. అయితే ఇక్కడ జకరయ్య వెనక నుంచున్నాడేమో. ఓకేనా? రాసినటువంటి వ్యక్తి మర్చిపోయి ఆయన ఎవరో పేరు తెలియక రాసిన ఊరికే చెప్తున్నాను. జకరయ్య లాంటి సుంకరియే మరొక వ్యక్తి వెనక్కున్నాడు. కానీ ఆ వ్యక్తి తన హృదయంలో భగవంతుని వైపు చూస్తూ ప్రార్థిస్తూ ఉన్నాడు. జకరయ్య లాగా తను కూడా మనస్సు మార్చుకొని ప్రభు దగ్గరకు వచ్చి పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేస్తున్నాడు ఆ వ్యక్తి. అయితే ఎదురున్నటువంటి ఈ పరిసయుడు మాత్రం ఆ సుంకరితో పోల్చుకుంటున్నాడు. ఆ సుంకరిని పోల్చుకుంటున్నాడు. నువ్వు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు ప్రార్థన చేయకోకుండా వెనుకున్న వాడిని నువ్వు చూసావు అని అంటే ఎదురున్న వాడిని నువ్వు చూడట్లేదనే అర్థం. నువ్వు వెనుకున్న వాడిని చూసావు అని అంటే నీ ఎదురున్నటువంటి వాడిని నువ్వు చూడట్లేదనే అర్థం. అంతే. ఎందుకనంటే అక్కడ ఆ పరిసయుడు ఆ సుంకరితో పోల్చుకుంటూ ఉన్నాడు. ఇది సుంకము కట్టించుకునేవాడు. రూపాయి కట్టించుకోవాల్సిన చోట 10 రూపాయలు కట్టించుకుంటున్నారు, 10 రూపాయలు కట్టించుకోవాల్సిన చోట 100 రూపాయలు కట్టించుకుంటున్నారు. కానీ ఎంత కట్టించుకున్నా దేశంలో రోడ్లన్నీ అలాగే ఉంటాయి, స్కూళ్ళన్నీ అలాగే ఉంటాయి, హాస్పిటల్స్ అనేవి అలాగే ఉంటాయి, గవర్నమెంట్ వ్యవస్థలన్నీ అలాగే ఉంటాయి. ఆ రోజుల్లో రాజుల యొక్క పరిపాలనా కాలంలో రాజులు ఉన్నటువంటి సమయంలో కూడా అన్ని వాతావరణాలు అలాగే ఉన్నాయి. కానీ అన్నిటికీ జనం మాత్రం అలవాటు పడి అలాగే ఉంటారు. కానీ సుంకం మాత్రం జనాల దగ్గర భారీగానే లాగేస్తూ ఉంటారు. ఇంకా అందుకనే ఆ సుంకరులు ఎవరైతే ఈ ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి పెట్టుకున్నారో వాళ్ళు రూపాయి తీసుకోవాల్సిన చోట 2 రూపాయలు తీసుకోవడం, 10 రూపాయలు తీసుకోవాల్సిన చోట 100 రూపాయలు తీసుకోవడం, అలా తీసేసుకొని జనాన్ని దోచుకున్నారు. వాళ్ళ శ్రమను దోచుకున్నారు, వాళ్ళ కష్టాన్ని దోచుకున్నారు. అందులో కొంతమంది అది జ్ఞానోదమై ఇదిగో పేదవాళ్ళ శ్రమను మనం దోచుకుంటున్నాం, వీళ్ళను దోచుకుంటే భగవంతుడు వీళ్ళ మాట వింటాడు, వీళ్ళు చేసే ప్రార్థన వింటాడు, వీళ్ళు ఏదైతే భగవంతుని మొర పెట్టుకుంటారో ఆ మొర భగవంతుని యొక్క ఆకాశాన్ని ఆయన పాదాలకు చేరేంత వరకు కూడా అది ఆగదు అన్న భయం ఎవరిలో అయితే కలిగిద్దో వాడే పశ్చాత్తాప హృదయంతో దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ కోరుకుంటాడు. అయితే ఈ సుంకరితో పోల్చుకున్నవాడు పరిసయుడు. ఆ పరిసయుడిలో మాత్రం ఆ మార్పు లేదు. అందుకనే పరిసయుడు ఈ సుంకరి వంటి వాడిని కాదు నేను అని చెప్పుకుంటూ ఉన్నాడు. అందుకనే మనం ఒక్కసారి ఈ సుంకరి యొక్క ప్రార్థన విధానం మనం చూసుకున్నాం కదా, ఏ విధంగా ఈ ప్రార్థన చేశాడో ఇలాంటి ప్రార్థన మనలో ఉందా లేదా అనేది ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. ఇక రెండవ వ్యక్తి ఆ సుంకరి చేసినటువంటి ప్రార్థన, ఒకసారి ఆ ప్రార్థనలు మనం ఒకసారి చూద్దాం. 11వ వచనము. ఒకసారి ఆ పరిసయుడు ప్రార్థనలోనే 12వ భాగం గురించి 10వ వంతు గురించి మాట్లాడుతున్నాడు కదా. 12వ వచనంలో నేను వారమునకు 2 మారులు ఉపవాసము చేస్తాను, నా ఆదాయంలో 10వ వంతు పేదలకు చెల్లిస్తానని చెప్తున్నాడు. మీకు ఉపవాసం గురించి 10వ వంతు గురించి నేను ఒకసారి చెప్పాను ఆల్రెడీ ప్రసంగం, అది మీరు వీడియోలో ఉంటుంది, అక్కడ తీసి చూసుకోండి. ఉపవాసం గురించి తపస్సు కాలంలో చెప్తూ ఉంటాము. ఉపవాసం చేసేది దేవునితో కలిసి ఉండటానికే తప్ప నన్ను నేను గొప్పగా పొగడుకోవడానికో నన్ను నేను గొప్పగా చెప్పుకోవడానికో అయి ఉండకూడదు. ఓకేనా? సో అందులో నుంచి ఈ సుంకరి ప్రార్థన ఏ విధంగా చేస్తున్నాడో ఒకసారి 13వ వచనం. దూరంగా నిలవబడి ఆ సుంకరి దూరముగా నిలవబడి కన్నులనైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనొచ్చు, ఓ దేవా ఈ పాపాత్ముని కనికరింపుము అని ప్రార్థించాడు. ఓకేనా? దూరముగా నిలబడి కన్నులను కూడా పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనొచ్చు. ఇవన్నీ ఏవి లక్షణాలు అని అంటే తను చేసినటువంటి తప్పిదాలకు తనను తాను రెక్టిఫై చేసుకోవడం, తనను తాను మార్చుకోవడం. నేను చేసింది తప్పు, దీనివల్ల చాలామంది జీవితాలు అన్యాయం అయిపోయాయి, నేను చేసింది తప్పు, దీనివల్ల చాలామంది జీవితాలను నాశనం చేయడానికి నేను పూనుకున్నాను. కాబట్టి అలాంటి ఆ స్వభావం నుంచి వాడు మార్చుకొని మరలా దేవుని దగ్గరికి రావటం. ఎందుకు వచ్చాడు అని అంటే అలా రాకపోతే వాళ్ళకి జరిగేటటువంటిది ఏమవుతుందో ఏం జరిగిద్దో అది మనం మొదటి పట్టణంలో చూస్తాం. ఒకసారి మొదటి పట్టణానికి వెళ్ళి
శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 35వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం ఆ వాక్యాలను చూస్తాం. వాటిల్లో దేవుడికి మనం లంచం ఇచ్చి బేరం ఆడలేం, అన్యాయంగా అర్జించిన దాన్ని దేవునికి కూడా అర్పించకూడదు అనేది అక్కడ చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా పేదలకు అన్యాయం చేయువాడు, బాధితుని మొరను అశ్రద్ధ చేయువాడు, అనాథుని ప్రార్థన అనాదరము చేయువాడు, వితంతు వేడుకోలు పెడచెవిన పెట్టువాడు, ఓకే, వితంతు నేత్రములను కన్నీరు కార్పించేవాడు, ఓకే, ఆమె పీడించు వాని మీద నేరం, ఓకే, మీరు పేదలకు అన్యాయం చేయవాడు, బాధితుని మొరను ఆలకించనివాడు, అనాదరము చేయువాడు, వితంతువుని వేడుకలను ఆలకించనటువంటి వాడు ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి భగవంతుడు, ఈ పేదవాళ్ళు భగవంతునికి మొరపెట్టినప్పుడు, ఓకే, వీళ్ళు భగవంతునికి మొరపెట్టినప్పుడు భగవంతునికి అది ఎలా చేరుతుందంటే 18వ వచనం ఒకసారి చదువుకోండి. ఆ వాక్యం 18వ వచనం ఒకసారి చదవండి. ప్రభువు జోక్యము చేసుకొని 17 కూడా చదవండి. దీనుని మేడుకోలు మేఘమండలమును దాటిపోవును, మహోన్నతుని సమక్షమును చేరి కాని అర్థమైంది మీకు అర్థమైంది? ఇది మేఘమండలాన్ని దాటి దేవుని యొక్క సమక్షమున చేరేదాకా ఆ ప్రార్థన ఆగదు. ఓకే, ఎవరి ప్రార్థన? మళ్ళీ ఒకసారి చూడండి, ఎవరి ప్రార్థన? ఆయన పాదాల దాకా వెళ్ళేదాకా ఆగదు, దేవుని చెంతకెళ్ళేదాకా ఆ ప్రార్థన ఆగదు, మేఘమండలాన్ని దాటే వెళ్ళిపోద్దని అంటున్నాడు. ఎవరి ప్రార్థన వెళ్తుంది అంటే అన్యాయానికి గురైనటువంటి పేదల ప్రార్థన, బాధితుల యొక్క మొరను ఆలకించని బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మొరపెట్టిన ఆ మొర ఏదైతే ఉందో, అనాదరం చేయబడినటువంటి వ్యక్తుల యొక్క ప్రార్థన, వితంతువుల యొక్క ప్రార్థన. ఓకేనా? మీరు గుర్తుపెట్టుకోండి, పేదలు అన్యాయమునకు గురైనటువంటి పేదల ప్రార్థన, అంటే ఏదైనా బాధితులైనటువంటి వ్యక్తుల యొక్క ప్రార్థన, అనాథులను లేదా అనాధారము చేయబడినటువంటి వ్యక్తుల యొక్క ప్రార్థన, వితంతువుల యొక్క ప్రార్థన, వాళ్ళు కార్చేటటువంటి కన్నీరు ఎక్కడి దాకా వెళ్ళి ఆగిద్ది అంటే దేవుని యొక్క పాదాల దాకా వెళ్ళి ఆగుతుంది. అంతే, ఆయన సన్నిధికి వెళ్ళాల్సిందే ఆ ప్రార్థన, అక్కడికి వెళ్తుంది. అందుకని ఎప్పుడు కూడా వితంతువులను ఏడిపించమాకండి, పేదవాడిని ఏడిపించమాకండి, ఎవరిని బాధించమాకండి. ఒకటి నీ మూలంగా కన్నీళ్లు పెట్టి ఇదిగో నాకు వీడు అన్యాయం చేశాడు అని చెప్పి నీ మూలంగా వాడు దుఃఖించి ఏడవకూడదు. వాడి సంపదల్లో కానీ, వాడి ఆస్తి విషయంలో కానీ, వాడి కుటుంబ విషయంలో కానీ ఏ రోజు కూడా నువ్వు ఇతరుల యొక్క జీవితాన్ని నాశనం చేసేటటువంటి ఆ పనులను పాలు పంచుకోకూడదు. ఎందుకనంటే వాళ్ళు ఒకవేళ దేవునికి ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుని యొక్క సమక్షమున చేరి కానీ ఆగదు, ఆయన సన్నిధికి వెళ్ళి కానీ ఆగిద్ది అనమాట. అక్కడికి వెళ్ళి ఆగింది అని అంటే ఏంటి అర్థం? అది ఆయన ఎలా వస్తాడో అక్కడ మనం చూస్తాం. 18వ వచనంలో దేవుని యొక్క జోక్యము చేసుకొని దేనాత్మునికి న్యాయం దయచేసి దుష్టునికి శిక్షించు వరకు అది అతనిని భగవంతుణ్ణి వదిలిపెట్టదు. అర్థమైందా? అందుకనే ఆ జకరయ్య, సుంకరి లేదా ఆ పరిసయ్యుడు వాళ్ళు దేవుని దగ్గరకు వచ్చి చేస్తున్నటువంటి ప్రార్థన యొక్క అర్థం అది. నేను ఇతరులకు అన్యాయం చేస్తాను, ఇతరులకి బాధ పెట్టాను, ఇతరులను ఇబ్బంది పెట్టాను, ఇతరుల జీవితాన్ని నాశనం చేస్తాను. లేదా కొంతమంది మ్యాప్ వేస్తారు. నాకు కొన్ని చోట్ల నేను పని చేసినప్పుడు అప్పుడప్పుడు ఎవరొకరు చెప్తూ ఉంటారు, స్వామి ముసలమ్మకి ఎవరు లేరు, కొడుకులు లేరు, కూతురు లేరు, అందరూ చచ్చిపోయారు, ముసలమ్మ ఒకటే ఉంది, ఆమె ఆస్తిని పలానా వాడు కబ్జా చేసాడండి. కబ్జా అంటే ఎట్లా? ముసలమ్మకి కావాల్సినవి అప్పుడో కొందో ఇస్తూ ఆమె దగ్గర ఏదో ఏళ్ళ ముద్ర తీసుకొని రాపిచ్చేసుకొని సంతకం పెట్టుకొని ఆ ఇంటిని, ఆ స్థలాన్ని కబ్జా చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ గురించి చెప్తూ ఉంటారు. దానివల్ల ప్రయోజనం లేదు. రేపొద్దున నీ దగ్గరికి ఆకపోయినా నీ వంశోద్ధారకుల దగ్గర మళ్ళీ అదే రిపీట్ అవుద్ది. ఏ కొలతతో కొలుస్తావో అని యేసుప్రభు చెప్పాడు. అది భూమి ఆకాశములు గతించినేమో కానీ నా మాటలు
గతించిపోవు అని కూడా ఆయనే చెప్పాడు. అందుకనే జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఈరోజు నేను ఒక వితంతువుని ఆమె యొక్క ఆస్తినో సంపదనో నేను ఆమె మోసం చేసి దాచుకుంటే రేపొద్దున నా తరములు నా వంశోద్ధారకుల్లో ఎవడో ఒకటి దగ్గర ఖచ్చితంగా ఆ ముసలమ్మకు కాకపోయినా వేరే వాడికైనా సరే నీ దారాదత్తం అవుతుంది తప్ప నువ్వేమి దాన్ని శాశ్వతంగా అనుభవించే హక్కు భగవంతుడు ఇవ్వడో. ఎందుకనంటే ఆ వాక్యం చెప్పేటటువంటి సారాంశం అదే. అందుకనే ఇతరులకి అన్యాయము చేసేటటువంటి ప్రయత్నం ఎప్పుడు కూడా చేయకు అని చెప్పి మనం గ్రహించాలి. అయితే అసలు ఈ ప్రార్థనలన్నీ ఎప్పుడు భగవంతుడు వింటాడో మీకు ఇంకొక వచనం ఒకసారి చదవండి. 16వ వచనం ఏమని ఉంటుంది అక్కడ? 16వ వచనం 35వ అధ్యాయం శీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము. హృదయపూర్వకముగా తన్ను సేవించు వానిని ప్రభువు అంగీకరించును, అతని ప్రార్థనలను ఆకాశమునకు ఎక్కిపోవును. అర్థమైందా? ఇప్పుడు నేను వితంతువుని కదా, నేను ఏడిస్తే భగవంతుడు వింటాడు అనుకోమాకండి. అర్థమైందా? నేను అనాథను కదా, ఏడిస్తే భగవంతుడు వింటాడు అనుకోమాకండి. ఊరికే ఏదో ఏడుపు అంటారు కదా, ఏం ఏడుపు అంటారు దాన్ని? దొంగేడుపు, ఇంకొకటి ఉంటుంది. అట్లా ఏడ్చే వాళ్ళని ఏమంటారు? నొద్దుమ్మ ఏమంటారు? ఎందుకు బొల్ల ఏడుపు పెడుతున్నాం అంటారు కదా. బొల్లైనా బొల్ల ఏడుపు పెడుతున్నాం అంటారు. దొంగ ఏడుపులు, బొల్ల ఏడుపులు అంటారు చూసారా? అది ఆ ఏడుపుతో నువ్వు ఎంత ఏడ్చినా దేవుడి దగ్గరికి వెళ్ళదు. అర్థమైందా? నీ ప్రార్థన ఎలా ఉండాలి అనేది అక్కడ మనం 16వ వచనంలో చూస్తున్నాం. హృదయపూర్వకముగా అది భగవంతునితో ఏకమవ్వాలి. హృదయపూర్వకముగా నువ్వు ఎప్పుడైతే దేవుని సేవిస్తావో ప్రభు అప్పుడు నీ ప్రార్థనని అంగీకరిస్తాడు. అది ఆకాశమునకు ఎక్కిపోద్ది. నువ్వు దెబ్బలాడినప్పుడు దుమ్మెత్తిపోతావు చూడు, దుమ్ము కొట్టుకుపోతావు రా అంటావు చూడు, ఏం అవదో. మీరు దుమ్ము లేపేసినంత మాత్రాన అక్కడ ఏం అవదో. వాడు అన్యాయం చేస్తే ఖచ్చితంగా జరిగిద్ది అది. అర్థమైందా? ఎదుటివాడు నీకు అన్యాయం చేస్తే నిజంగా నువ్వు దుమ్మెత్తినా పోతాడు, దుమ్మెత్తకపోయినా పోతాడు. అన్యాయం చేస్తే మాత్రం ఖచ్చితంగా భగవంతుడు ఆ ప్రార్థనను ఆలకిస్తాడు. నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయినా అన్యాయం చేసిన వాడిని గురించి మాత్రం పట్టించుకుంటాడు దేవుడు. ఎందుకనంటే వాడికి కొంత సమయం ఇస్తాడు. ఆ సమయం వచ్చినప్పుడు ప్రభువు నీ ఆ సమయం ఆసనమైంది, రా సహోదర మనం వెళ్దామని చెప్పి తీసుకుపోతాడు. అంటే ఆ సమయం వచ్చే వరకు వాడికి కాస్త సమయాన్ని కేటాయిస్తాడు. దేనికి ఇస్తాడంటే కొంత మార్పు చెందుతాడేమో, తనను తాను రూపాంతరం చేసుకుంటాడేమో, తనను తాను ఈ సుంకరిలాగా రూపాంతరం చెందుతాడేమో, లేదా తనను తాను జకరయ్యలాగా మార్చుకొని దేవుని చెంతకు వస్తాడేమో అని ఒక అవకాశం ఇస్తూ ఉంటాడు భగవంతుడు. దాన్ని వినియోగించుకున్నవాడు దేవుని చెంతకు లేదా దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుతాడు. వినియోగించుకొని వాడు ఈ పరిసయ్యుడిలాగా దేవుడు నిరాకరించినటువంటి ప్రార్థనతో తిరిగి పోతూ ఉంటాడు. కాబట్టి అక్కడ మనం గమనించాల్సినటువంటి అంశం, అక్కడ ఆ పరిసయ్యుడు ఆ సుంకరి వాళ్ళిద్దరి యొక్క ప్రార్థనలో ఏది ఫలప్రదమైంది అని అంటే హృదయపూర్వకంగా ప్రార్థన చేసిన వాడి ప్రార్థనే ఫలమవుతుంది. అంతే తప్ప పరిసయ్యుడి ప్రార్థన ఫలభరితం కాల. పరిసయ్యుడు చేసిన ప్రార్థన వల్ల తనను తాను పోల్చుకుంటున్నాడు, తనను ఇతరులతో పోల్చుకుంటున్నాడు తప్ప తను అక్కడ నిజంగా భగవంతుని ముందు ప్రార్థన చేయట్లేదు. వాడు చేసేది ప్రార్థన కాదు, తనను తాను గొప్పగా చెప్పుకోవటం, తన గురించి తాను డబ్బా కొట్టుకోవడం, తన గురించి తాను మహిమోన్నత దేవునికి ప్రత్యక్షమై స్వయంగా నువ్వు పవిత్రుడివి పరిశుద్ధుడివి అని చెప్పినట్లుగా వాడికి వాడే చెప్పుకుంటున్నటువంటి సందర్భం. అలాంటి దాన్నే క్రీస్తు ప్రభు నిరాకరిస్తూ ఉన్నాడు. దాన్నే మొట్టమొదటి వచనంలో మనం చదువుతాం. 9వ వచనం ఏమని చెప్తున్నాడు? తమను తాము నీతిమంతులమనియు తక్కిన వారు నీచులనియు ఎంచుకొని కొందరిని ఉద్దేశించి ఈ ఉపమానమును చెప్పాను. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాం? మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? నీతిమంతులమని చెప్పుకునే దగ్గర ఉన్నామా? పాపాత్ములమని చెప్పుకునే దగ్గర ఉన్నామా? మరీదళంలో కొంతమంది వ్యక్తుల్ని జారమని చెప్పినప్పుడు అందరూ చేతా ఉన్నారు. ఎవరో ఒకలో ఏదో ఒక చోట డిస్కషన్లు పెట్టుకుంటూ ఉంటారు కదా.
సాములూరికి తెలీదా వీళ్ళ గురించి? సాములూరికి భాగ్యం గురించి తెలీదా? ఎట్ట పెట్టాడు భాగ్యమని మరిదళంలో? ఎట్ట పెట్టాడు సాములూరు చెప్పండి మీరన్నా. ఎట్ట పెట్టాడు భాగ్యమని మరిదళంలో? అర్థమైందా? ఎట్ట పెట్టాడు భాగ్యమని మరిదళంలో అంటే నేను పెట్టేది ఏంటి అని నువ్వు ఉండేదేంటి? సుంకరి వచ్చాడు, జకరయ్య వచ్చాడు, వ్యభిచారం పట్టుబడిన స్త్రీ వచ్చింది. నువ్వెవరు మాట్లాడ్డానికి? నువ్వేమన్నా నీతిమంతుడువా, పోనీ పరిశుద్ధుడువా, పవిత్రుడువా? పర్లేదు ఉంచు, ఇది ప్రపంచం అందరికీ సంబంధించి వచ్చిందే. ఓకేనా? మనకి మనం పరిశుద్ధులుగా మనం నిర్ణయం చేసుకుంటాం. అసలు నువ్వు పాపాత్ముడు వీడు, పరిశుద్ధుడు వీడు, పుణ్యాత్ముడు వీడు, పాపాత్ముడు చెప్పగలిగే స్టేజ్లో నువ్వు నేను లేము. అర్థమైందా? అది నిర్ణయించగలిగేవాడు పైన ఉన్నవాడు ఒక్కడే. అదే కదా రాళ్ళు పట్టుకొని వచ్చినటువంటి ఆ ఎదవలందరితో, ఒరే మీలో పాపం చేయనోడు ఎవడన్నా రాయి వేయండి అన్నాడు కదా. మరి నువ్వు నేను ఎందుకు రాళ్ళు పట్టుకొని కూర్చునేది? అవసరంలా. ఖచ్చితంగా నేను ఎవరు మట్టి వాళ్ళు కడుక్కోవాలని చెప్పాను. మరి మీ కాళ్ళకు మట్టి అంటితే నేను వచ్చి కడగనగా? నీ కాళ్ళకు మట్టి అంటితే నువ్వే కడుక్కోవాలి. అదే దేవుని దగ్గర కూడా జరిగేది. అర్థమైందా? ఈ పరిసైడ్ ప్రార్థన మనలో ఉండకూడదు. సుంకరి ప్రార్థన మనలో ఉండాలి. సుంకరి స్వభావం ఏంటంటే నేను నా పాపం గురించి ప్రార్థన చేసుకోవాలి. నీకు చేతనైతే ప్రభువా ఇదిగో ఈ వ్యక్తి చేస్తున్నటువంటి పాపాన్ని నుంచి విముక్తిని ప్రసాదించని నీ సొంతంగా మనసులో ప్రార్థన చెయ్యి, బయటికి చెప్పమాక. నీకు కుదిరితే అంతే తప్ప ఈ వ్యక్తి పాపం చేస్తున్నాడు, ప్రభువా ఇదిగో తిరుగుతుంది గాలి చూడు, దీనికి క్షమించయ్యా అని చెప్పమాక. అది నీ పని కాదు, ఆయన చూసుకుంటాడు. నువ్వు అలాంటి ప్రార్థన చేయకూడదు. నువ్వు చేయాల్సిన ప్రార్థన నీకు మనస్ఫూర్తిగా అనిపిస్తే నీ గుండెల్లో అది ఆ వ్యక్తి కోసం ప్రార్థన చేయి. అంతే తప్ప ఇతరుల నాశనం చేసేటటువంటి మాట ఎప్పుడు ప్రార్థనలోనూ ఉండకూడదు, నీ మాటలోనూ ఉండకూడదు. వీడు చేసింది అదే కదా. పరిసయ్యుడు సుంకరి ఏమో నేను వచ్చి ప్రభువా నేను పాపాత్ముడిని నన్ను క్షమించానంటే, ఈ పరిసయ్యుడేమో ప్రార్థన చేస్తున్నాడు. ఏ ప్రార్థన? ఆ సుంకరి వంటి వాడిని కాదు, వీళ్ళంటి వాడిని కాదు, లోబి లాంటి వాడిని కాదు, అన్యాయం చేయవాడిని కాదు. వాళ్ళతో వీళ్ళతో పోలిక చేస్తే అది పోలికై నిన్ను డబ్బా కొట్టుకోవడానికి ఏదో ప్రయత్నం చేస్తున్నావు తప్ప ప్రార్థన చేసే స్వభావం అక్కడ లేదు. అక్కడ ప్రార్థన చేసే మనస్తత్వం లేదు. అక్కడ ఆ ప్రార్థన చేసే మనస్తత్వం లేదు కాబట్టి భగవంతుడు క్రీస్తు ప్రభు నీతిమంతులమని చెప్పుకుంటున్న ఆ ట్యాగ్ పెట్టుకున్నటువంటి వాళ్ళందరికీ చెప్పే మాట, అరే బాబు ఈ పరిసయ్యుడు సుంకరి యొక్క స్థానంలో మీరు ఎక్కడ ఉన్నారో పరిశీలించుకోండి అని చెప్పి ఒక హెచ్చరిక ఇస్తూ ఉన్నాడు. కాబట్టి మనల్ని మనం ఇప్పుడు ఒకసారి పరిశీలించుకోండి. నేను పరిసయ్యుడినా సుంకరినా? పరిసయ్య స్థానంలో ప్రార్థిస్తున్నానా, సుంకరి స్థానంలో ప్రార్థిస్తున్నానా? ఏ స్థానంలో నా స్థితి ఉంది అనేది మనం ఒకసారి పరిశీలించుకోండి. మ్యాక్సిమం మనం అందరం కూడా పరిసయ్యుని యొక్క స్థానంలోనే ఉందాం. పరిసయ్యుని స్థానమును వీడి సుంకరి స్థానానికి మనం ఎప్పుడైతే వెళ్తామో అప్పుడు మన ప్రార్థన ఆకాశంలో ఉన్న మేఘమండలాన్ని ఛేదించుకుంటూ దేవుని యొక్క సన్నిధికి అది చేరుతుంది. సుంకరి స్థానంలో ప్రార్థన దేవుని యొక్క సన్నిధికి చేస్తుంది. అలాంటి స్వభావం పెంచుకుందాం. ఇతరుల పట్ల సఖ్యత, సమభావంతో గౌరవించి మర్యాదపూర్వకంగా అందరితో కలిసి ఉండేటటువంటి స్వభావాన్ని పెంచుకుందాం. నేను నీతిమంతుణ్ణి, వీళ్ళందరూ పాపాత్ములు. నేను మంచోడిని, వీళ్ళందరూ దరిద్రులు. నేను శుద్ధిగా ఉండాను, వీళ్ళందరూ అని ఎప్పుడు మాట్లాడమాకండి. అది ఎప్పుడూ కూడా దేవుని ముందు పనికి రాదు. దేవుని యొక్క సన్నిధికి అది ప్రార్థన ఫలితము కాదు. కాబట్టి అలాంటి ప్రార్థన కాక సుంకరి ప్రార్థనలోనే ఏకమై దేవుణ్ణి స్తుతిస్తూ మనల్ని మనం దేవుని సన్నిధిలో ఆ భగవంతుడు మనల్ని పెంచుకునేలాగా ప్రయత్నం చేద్దాం.